ఊరుతారో మీకే ఎట్టిగా లేదు. మీరెవరయ్యా వచ్చి మాకు రక్షణ కల్పించడానికి? ఈ హైదరాబాద్ లో 30 లక్షల మంది ఉన్నాం. మా రక్షణ మేము చూసుకోగలం. వీ కెన్ టేక్ కేర్. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 500 కోట్ల మంది సమైక్యతావాదులు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కూడా అత్యధిక సంఖ్యకు లేనటువంటి సమైక్యతావాదులు అందరూ మాతో ఉన్నారు. కాబట్టి ఎవరు ఈ రాష్ట్రాన్ని విడగొట్టలేరు. పార్లమెంటు సభ్యుల మీద ఒత్తిడి తీసుకురండి, ఎంపీల మీద ఒత్తిడి తీసుకురండి, మినిస్టర్ల మీద ఒత్తిడి తీసుకురండి. ఈ బోగస్ ప్రక్రియ వెంటనే ఆగిపోతుందనే విషయాన్ని ఖచ్చితంగా నమ్మండి. అన్ని ఊళ్ళల్లో స్పాంటేనియస్ గా ఎవరు రాజకీయ నాయకుల నాయకత్వం లేకుండా ఉజ్వలంగా ఈ ఉద్యమం ముందుకొస్తుంది. కాబట్టి అనేక మంది ఎవరెవరి ప్రైవేటు ఊరేగింపులు చేసుకుంటున్నారు. వాళ్ళ ఉత్తరం వల్ల ప్రక్రియ వచ్చిందని, వీళ్ళ ఉత్తరం వల్ల వచ్చిందని, రాజశేఖర రెడ్డి 10-20 ఏళ్ల కింద చేశాడని చెప్పుకొని మైకు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఊరు తగలబడుతుంటే ఇప్పుడు అవసరమైంది మైకు యాత్రలు కాదు, రథయాత్రలు కాదు, చరిత్ర లెసన్లు అంతకంటే కాదు. కావాల్సింది ఏంటంటే ప్రజలనే వాళ్ళు బయటకు వచ్చి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మహిళలు, మైనారిటీలు అందరూ రోడ్ల మీద నిలబడి 50-100 జేఏసీలు ఎవరికి కోఆర్డినేషన్ లేదు, అయినా నిలబడి 39 రోజులు చేశారు. ఇప్పటికైనా ఓ రాజకీయ నాయకులారా, ఊరేగింపులు చేస్తున్నటువంటి ట్రక్కు యాత్రలు, రథయాత్రలు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులారా, ఆపండి మీ బ్లడీ రథయాత్రలు. ఎవరికి అవసరం లేదు. మీకు చివరి అవకాశం ప్రజలు ఇస్తున్నారు. మీరు మీ హిస్టరీ లెసన్లు ఆపేసి ఇచ్చిన ఉత్తరాలన్నీ వెనక్కి తీసుకొని పొరపాట్లు చేసి ఉండొచ్చు. మీరు ఆ రోజు తెలియక, ఆంధ్ర ప్రజలు మీ ముందుకు వస్తారని చెప్పి ఇంత గట్టిగా నిలబడతారని తెలియక మీరు ఆ రోజు ఉత్తరాలు ఇచ్చి ఉండొచ్చు. పండి క్షమించి వదిలేద్దాం. ఈ రోజు వచ్చి ప్రజల పక్కన, ప్రజల వెనుక, ప్రజలతో నిలబడితే ఈ ప్రక్రియ ఆగిపోతుంది. మీకందరికీ కూడా రాజకీయంగా వీళ్ళు ముష్టి పడేస్తారు. నెక్స్ట్ టైం మీకు ఓటేయచ్చు దయదచ్చి. అందుకని మీకు ప్రజలొక్కరే దిక్కు. ఈ హిస్టరీ లెసన్స్ వారు ఇది వీరది 20 ఏళ్ల కింద నేను అది చేశాను, 10 ఏళ్ల తర్వాత నేను ఇది పొడుస్తానేటువంటి ఈ నాన్ సెన్స్ మానేయండి. జనం మధ్యకు రండి, జనంతో నిలబడండి. ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా నిలబడినప్పుడు గుర్తురాల్సిందిలేండి. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా నిలబడిన రోజు అప్పుడు మీలో ఉన్న మీ గొడవలు, మీ యుద్ధాలు మీరు సార్ట్అవుట్ చేసుకోండి. అప్పుడు చెప్పుకోండి ఎవరికి ఓటేయాలి. ఇప్పుడు కాదు. ఊరు తగలబడుతుంది, ప్రజల తరఫున వచ్చి నిలబడండి. మీ అందరికీ వివిధ రాజకీయ పార్టీలందరికీ కూడా నా హృదయపూర్వక విన్నపం, నా మనవి, దయచేసి ప్రజలతో నిలబడండి. ప్రజలారా, వీళ్ళందరినీ నిలదీసి మీ వెంట వచ్చేట్టుగా చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని విభజించడం అసాధ్యం. ఇది గట్టిగా నమ్ముదాం. దీనికోసం పోరాడదాం ఎంత దూరమైనా సరే. ఈ అవకాశం ఇచ్చినటువంటి